హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో అలాగే హోటల్ స్టైల్లో 2 రకాల చట్నీలు అయితే చూపించబోతున్నాను. ఒకటి బొంబాయి చట్నీ, 2 పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ అనమాట. మన పిల్లలు ఇంట్లో చేసే టిఫిన్స్ కన్నా బయట టిఫిన్స్ చాలా ఇష్టపడతారు. దానికి కారణం చట్నీలే. ఈ చట్నీ కోసమే టిఫిన్స్ చేస్తూ ఉంటారు చాలామంది. మరి అంత ఇష్టంగా ఇంట్లో ఎందుకు తినరు? మనకి ఏదో అర్జెంట్ పని ఉండడం వల్ల ఏదో అలా చేసేస్తాం. ఈసారి అలా కాకుండా ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. చట్నీలు చాలా టేస్టీగా పిల్లలకి నచ్చుతాయి, అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతాయి. మీరే ఒక షాప్ పెట్టుకోవాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా వస్తాయి. అలాగే ఇడ్లీలు చూడడానికి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇడ్లీ మెత్తగా రావడానికి ఏదో ఒకటి వేస్తూ ఉంటారు, కానీ అవి ఏమి వేయకుండా స్పాంజిలా మెత్తగా రావాలంటే నేను ప్రాసెస్ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే చట్నీలు అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న టమాటీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేగించుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసాక 1 నిమిషం పాటు వేగించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. తర్వాత ఇందులో మీకు ఎంత చట్నీ కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటూ ఉంటాను, మా పిల్లలకి చట్నీస్ అంటే అంత ఇష్టం. మరి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, సాల్ట్ సరిపోయిందో లేదో. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అయితే మరగాలన్నమాట. ఇది మరిగేలోపు ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని 1/2 కప్పు వరకు శనగపిండి అయితే తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలి. స్పూన్తో కలుపుకుంటే ఉండలు ఉండలుగా ఉండిపోతాయి, అందుకే చేతితోటే కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవచ్చు అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అనేది వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన నీళ్లు మరిగిపోయాక కలుపుకున్న శనగపిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 లేదా 2 స్పూన్ల వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మెంతి తీసుకొని కొద్దిగా నలిపి అయితే వేసుకోవాలి, టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో టేస్టింగ్ సాల్ట్ కూడా కొంచెం అయితే వేసుకొని కలుపుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ వేసి కలుపుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం అయితే ఉడికించుకుంటే హోటల్ స్టైల్లో బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇది పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు పుట్నాల పప్పుకి అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేయకుండా వేయకూడదు, పేలిపోతూ ఉంటాయి కాబట్టి కట్ చేసే వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చివాసన అయితే వస్తుంది. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో పుట్నాల పప్పును కూడా వేసుకొని 1 నిమిషం అయితే వేగించుకోవాలి. తర్వాత ఇందులో 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరిని అయితే వేసి 2 బాగా 1 నిమిషం పాటు వేగించుకొని స్టవ్ అయితే కట్టేసి పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, కొబ్బరిని 3 కూడా కలిపి వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని పేస్ట్ అయితే చేసుకొని పక్కన అయితే పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూను పోపు దినుసులు కూడా వేసుకొని 2 లేదా 3 వరకు ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ముద్ద చట్నీ అయితే మిక్సీ పెట్టిన పేస్ట్లో పోపు కలుపుకుంటే సరిపోతుంది, కానీ కొద్దిగా పల్చగా కావాలి అంటే నీళ్ళు వేసి మరగనివ్వాలి. మా ఇంట్లో ఎప్పుడు టిఫిన్స్ పెట్టినప్పుడు 3 చట్నీలు అయినా ఉండాల్సిందే, అలాగే ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను. మా పిల్లలకి చట్నీలు అంటే చాలా చాలా ఇష్టం. ఇడ్లీ అయినా దోశ అయినా తిన్నాక ప్లేట్లో మళ్ళీ చట్నీలు వేసుకుంటారు, ఓన్లీ చట్నీలు ఒకటే, అంత ఇష్టం అనమాట.
ఎందుకంటే బయట హోటల్స్లో కొన్నట్టే ఉంటుంది సేమ్. తర్వాత వాటర్లో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె అయితే తీసుకొని మిక్సీ పెట్టుకున్న రుబ్బునేమో బౌల్లోకి వేసుకోవాలన్నమాట. తర్వాత మరిగిన పోపు వాటర్ మీకు ఎంత క్వాంటిటీలో కావాలా చూసి అయితే వేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అనేది వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఈ టేస్టింగ్ సాల్ట్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయింది వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరే అచ్చం హోటల్ స్టైల్లో ఉండే చట్నీలు రెడీ అయిపోతాయి. ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా. ఇంకా బయట అసలు ఎప్పుడు టిఫిన్స్ కొనరు, మీరే చాలా టేస్టీగా చేస్తారు ఇంట్లో అందరికీ నచ్చేలాగా, మీ పిల్లలకి నచ్చేలాగా. నేను ప్రతి రెసిపీ క్యాటరింగ్ వాళ్ళని అడిగే చేస్తున్నాను. ఎందుకంటే మా ఆయన ఫ్రెండ్కి క్యాటరింగ్ అయితే ఉంది కదా, మా ఆయన అక్కడే పనిచేస్తున్నారు అనమాట. అలాగే అమ్మ వాళ్ళ సైడు అన్నయ్యలకి క్యాటరింగ్ ఉంది, అలాగే నాన్న వాళ్ళ సైడు నాన్నలకి కూడా క్యాటరింగ్ ఉంది. ఏ రెసిపీ అయితే బాగుంటుందో వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.